నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివ్యశ్రీ. స్టార్ హీరోయిన్ శ్రీలీల గత ఏడాది పుష్ప 2తో చేసిన కిసక్ సాంగ్లో సూపర్గా డాన్స్ చేసి నేషనల్ లెవెల్లో క్రేజ్ని సంపాదించింది. ఎంతలా అంటే పుష్ప 2కి ముందు శ్రీలీల క్రేజ్ వేరు, పుష్ప 2 తర్వాత వేరు అనేంతలా. ఆ ఉత్సాహంతో ఇప్పుడు నితిన్తో రాబిన్ హుడ్ చేస్తుండగా మార్చి 28న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో పాటు భూల్ భులయ్యా 3 ఫేమ్ కార్తిక్ ఆర్యన్తో కలిసి బాలీవుడ్లో ఒక మూవీ చేస్తుంది. కార్తిక్ ఆర్యన్ శ్రీలీల డేటింగ్లో ఉన్నారంటూ గత కొన్ని రోజులుగా బీ టౌన్లో న్యూస్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ విషయంపై కార్తిక్ శ్రీలీల మాత్రం స్పందించలేదు. రీసెంట్గా బాలీవుడ్ నటీనటులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే 25వ ఐఫా అవార్డ్స్ వేడుక జరిగింది. భూల్ భులయ్యా 3లో ఉత్తమ నటన కనబరిచినందుకు కార్తిక్ ఆర్యన్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్నాడు. దీంతో కార్తిక్ ఆర్యన్ తల్లి ప్రముఖ గైనకాలజిస్ట్ మాలా తివారీ హాజరయ్యారు. ఆమెని ఉద్దేశించి దర్శకుడు కరణ్ జోహర్ మాట్లాడుతూ మీకు ఎలాంటి కోడలు కావాలని అడగడం జరిగింది. దాంతో ఆమె మాట్లాడుతూ మంచి వైద్యురాలు కోడలుగా రావాలని బదులిచ్చింది. దీంతో శ్రీలీల కార్తిక్ ఆర్యన్ డేటింగ్ వార్తలకి మరింత ఆజ్యం పోసినట్లయింది. ఎందుకంటే శ్రీలీల నటిగా రాణిస్తూనే ఎంబీబీఎస్ కూడా చదువుతున్న విషయం తెలిసిందే. మరికొంతమంది అయితే కార్తిక్ ఆర్యన్ తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్స్ కాబట్టి కాబోయే కోడలు కూడా డాక్టర్ అవ్వాలని అనుకోవడం సహజమని కూడా అంటున్నారు. కొన్ని రోజుల క్రితం అయితే కార్తిక్ ఇంటికి కూడా శ్రీలీల వెళ్ళింది. కార్తిక్ ఆర్యన్ విషయానికి వస్తే 2011లో ప్యార్ కా పంచనామాతో అరంగేట్రం చేసి లవ్ ఆజ్కల్, భూల్ భులయ్యా 2, ధమాకా, భూల్ భులయ్యా 3, చందు ఛాంపియన్ వంటి హిట్లతో ముందుకు దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అనురాగ బాసు మూవీలో చేస్తుండగా ఇందులో శ్రీలీల కార్తిక్ జోడీగా చేస్తున్నారు.